తెలంగాణలో రైతులకు భూమి అంటే ప్రాణం. ఆ భూమి సాగు చేసుకుంటూ బతికే రైతుకు ఆ భూమి రికార్డులో ఏ చిన్న తప్పు జరిగినా ఇక కంటి మీద కునుకు ఉండదు. గతంలో ధరణి పోర్టల్ తెచ్చిన తలనొప్పుల నుంచి రైతులను బయటపడేయడానికి ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకువచ్చింది. తాజాగా ఈ భూభారతి పోర్టల్లో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. ఒకే ఒక అప్లికేషన్తో రైతుల భూ సమస్యలన్నీ పరిష్కరించేలా వెసులుబాటును అందిస్తుంది. అసలు ఈ కొత్త అప్డేట్ ఏంటి? సింగిల్ అప్లికేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? పాత విధానంలో ఉన్న ఇబ్బంది ఏంటి? దీనివల్ల రైతుల సమయం, డబ్బు ఏ విధంగా ఆదా అవుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో భూమికి సంబంధించిన రికార్డులో తప్పులు ఉంటే రైతులు నరకం చూసేవాళ్ళు. ఉదాహరణకు ఒక రైతుకు తన భూమి విస్తీర్ణం తప్పుగా పడి అదే సమయంలో పట్టాదారు పేరులో కూడా అక్షర దోషం ఉంటే ఈ రెండు సమస్యలకు విడివిడిగా మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ప్రతి దరఖాస్తుకు వేర్వేరుగా ఫీజులు కట్టాలి. వేర్వేరు ఫైళ్లు పట్టుకొని ఆఫీసుల చుట్టూ కాలరిగేలా తిరగాలి. ఈ ప్రాసెస్ అంతా రైతులకు తీవ్రమైన ఇబ్బందిగా మారింది. దీనివల్ల రైతుల సమయం, డబ్బు వృధా అవ్వడమే కాకుండా రెవెన్యూ ఆఫీసులో దళారుల బెడద కూడా విపరీతంగా పెరిగిపోయింది. సరిగ్గా ఈ సమస్యను గుర్తించిన రెవెన్యూ శాఖ ఒకే అప్లికేషన్తో అన్ని సమస్యలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. నూతన నిబంధనల ప్రకారం ఇప్పుడు రైతులకు తమ భూమిపై ఎన్ని రకాల సమస్యలు ఉన్నా వాటన్నిటికీ కలిపి ఒకే ఒక్క దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. భూమి విస్తీర్ణం తప్పుగా నమోదు కావడం, సర్వే నెంబర్ తప్పుపడటం, సబ్ డివిజన్ పొరపాట్లు, పట్టాదారు పేరు సరిదిద్దడం, వారసత్వ మార్పులు అంటే సక్సెషన్, సరిహద్దు వివాదాలు, పాస్ పుస్తకంలో వివరాల నమోదు, అలాగే అత్యంత సమస్యాత్మకమైన నిషేధిత జాబితా అంటే సెక్షన్ 22A లిస్టుకు సంబంధించిన సమస్యలు. ఇలా రైతుకు తన భూమిపై ఒకేసారి 3-4 రకాల తప్పులు ఉన్నా ఇకపై వాటన్నిటినీ విడివిడిగా కాకుండా ఒకే దరఖాస్తు ద్వారా భూభారతి పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు. ఇది నిజంగా రాష్ట్రంలోని లక్షలాది మంది భూ యజమానులకు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. అయితే ఈ క్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి ఒక కీలకమైన విషయం చెప్పారు. రెవెన్యూ సేవల పారదర్శకత కోసం ఇకపై ప్రతి భూ సమస్యను తప్పనిసరిగా ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత రైతులు సమర్పించిన ఆ ఒక్క అప్లికేషన్ ఆధారంగానే అధికారులు సమగ్రంగా విచారణ జరుపుతారు. ఒకేసారి క్షేత్రస్థాయికి వెళ్లి ఆ దరఖాస్తులో ఉన్న సమస్యలన్నిటినీ ఒకే విడతలో పరిష్కరిస్తారు. దీనివల్ల ఫైలు నెలల తరబడి పెండింగ్ లో ఉండే అవకాశం ఉండదు. రైతులకు కూడా పదే అధికారులను బతిమాలుకునే బాధ తప్పుతుంది. ఈ నూతన సంస్కరణ వల్ల ప్రభుత్వానికి, రైతులకు ఇద్దరికీ లాభం ఉంది. అధికారులకు కూడా ఒకే రైతుకు సంబంధించిన ఫైళ్లను పదే చూడాల్సిన అవసరం తప్పుతుంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న భూ రికార్డుల ప్రక్షాళన చాలా వేగవంతం అవుతుంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తప్పుతాయని, తద్వారా అవినీతికి కూడా పూర్తిగా చెక్ పడుతుందని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తుంది. ఎవరైతే సంవత్సరాల తరబడి భూ సమస్యలతో, రికార్డుల తప్పులతో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ భూభారతి సింగిల్ అప్లికేషన్ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద చూసుకుంటే రైతుల కష్టాలను అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ సింగిల్ అప్లికేషన్ నిర్ణయం నిజంగా హర్షించదగ్గది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రైతుల భూ సమస్యలన్నీ చాలా సులభంగా క్లియర్ కాబోతున్నాయి.